క్యాష్ కొట్టు జట్టులో చోటుపట్టు అనే శీర్షికతో ప్రజాశక్తిలో ప్రచురితమైన జిల్లా క్రికెట్ సెలెక్టర్ తీరు నానాటికి తీసుకట్టుగా మారుతుంది అనే శీర్షికతో అండర్-19 ప్లేయర్ ప్రీతం రాజు పేరెంట్ ఇచ్చిన వివరణ. గత సంవత్సరంలో అండర్-16 నుంచి స్టేట్ ఆడాడు. అండర్-19 నుంచి కూడా సెలెక్ట్ అయ్యాడు. టెక్కలి గ్రౌండ్లో ఈ ఏడాది మ్యాచ్ ఆడాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ 3 ఉన్నారు. దాంట్లో 2 సీనియర్స్ ఉన్నారు కాబట్టే ముందుగా వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్కి నా కొడుక్కి చాయిస్ ఇస్తానని అన్నారు. సర్పరాజు సెలెక్టర్లకు డబ్బులు ఇచ్చి ఆడించడం అనేది శుద్ధ అబద్ధం. ప్రజాశక్తి పేపర్లో వచ్చినవి నిరాధారమైన తప్పించి యథార్థం కాదని తల్లిదండ్రుల వివరణ ఇచ్చారు. కోచ్పై వచ్చిన ఆరోపణలు కోచ్ 2018 ఓ లెవెల్ విజయనగరం జిల్లా నుంచి చేశారు. ఏ లెవెల్ కూడా ఇప్పుడు అవుతుంది. ఆయన గత 4 సంవత్సరాలుగా విజయనగరం నుండి సేవలందించారు. సార్ నా పేరు వెంకటేష్ అండి. సార్ మీ అబ్బాయి క్రికెట్ ఆడుతాడా? ఆడుతున్నాడు సార్. లాస్ట్ ఇయర్ అండర్-16 స్టేట్ ఆడాడు సార్. నెక్స్ట్ ఇయర్ 19 ఫస్ట్ ఇయర్ అండి. వన్డేలో ఆల్రెడీ 19 ఫస్ట్ ఇయర్ వన్డేలు ఆడాడు సార్ టెక్కల్లో. మరి పేపర్లో వచ్చింది సెలెక్టర్ల మీద, అది ఎంతవరకు కరెక్ట్ సార్? అదే నాకు అర్థం కావట్లేదు సార్. పేపర్లో సడన్గా వేశారు. ఏంటంటే ఇలాగా లాస్ట్ ఇయర్ స్టేట్ ఆడాడు కరెక్టే, కానీ ఏంటంటే ఆల్రెడీ ఈయన లెఫ్ట్ ఆర్మ్ అండి. అవును, నేను ఆల్రెడీ ఇదివరకు చెప్పాను. ఆయన లెఫ్ట్ ఆర్మ్ అన్నమాట, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నరు. ఆల్రెడీ మనకి 2 సీనియర్లు ఉన్నారు సార్. ఒకరు సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ కూడా మనోడు సీనియర్. మన కోచ్లు కానీ మన సెలెక్టర్ మెయిన్ మన సర్ఫరాజ్ గారు కానీ ఎంకరేజ్మెంట్తోనే మనం స్టేట్ ఆడగలిగాం. స్టేట్ కూడా మనకు ఛాన్స్ ఉంది. సో ఏంటంటే నెక్స్ట్ మనం కంపల్సరీ ఆడతాం. సో అందుకే ఏంటంటే దాన్ని బట్టి ఇప్పుడు ఒక టీంలో ఎంతమంది ఉంటారండి లెఫ్ట్ ఆర్మ్లు? 1-2 వేయగలం, 3 వేయలేరు కదా. సో దాన్ని బట్టి ఏంటంటే నాకు అది అనిపించింది. రైట్. మరి సెలెక్టర్ మీద డబ్బులు తీసుకొని టీంలో వేస్తారని ఆరోపణలు పేపర్ల మీద, ప్రజాశక్తి పేపర్లో వచ్చిందండి సార్. అది వాస్తవం కాదండి. ఎందుకంటే నేను నార్మల్ ఎంప్లాయీ అండి. డబ్బులు పెట్టి ఆడించాల్సిన అవసరం నాకు లేదండి. నాకు ఈ క్రికెట్ మీద అంత అవగాహన ఏం లేదు. పిల్లడు ఆడుతున్నాడు, చక్కగా చదివిన పిల్లడు. క్రికెట్ అంటే ఇంట్రెస్ట్. అండర్-11 11 సంవత్సరం నుంచి క్రికెట్ ఆడుతున్నాడు. అంటే ఆ వయసు 11 నుంచి అండి, 6th క్లాస్ నుంచి. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చాడండి. క్రికెట్ ఆడుతున్నాడు. అలా ఆట ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. సెలెక్ట్ 16 ఆడాడు. నెక్స్ట్ ఇయర్ ఆడతాడు. అలాంటి అవాస్తవం అండి. అసోసియేషన్ సపోర్ట్ ఎలా ఉందండి పిల్లలకి? సార్ మన క్రికెట్ అసోసియేషన్ కోసం మాట్లాడితే మన విజయనగరం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ మాకు ఫుల్ సపోర్ట్. ఎందుకంటే మార్నింగ్ మన ట్రైనర్స్, కోచ్, మన సెలెక్టర్లు కానీ అసోసియేషన్ మార్నింగ్ మన ఫిట్నెస్ సెషన్ ఉంటుంది, తర్వాత ప్రాక్టీస్, మళ్ళీ ఈవినింగ్ ప్రాక్టీస్ ఉంటుందండి. మధ్యలో మ్యాచ్లు పెడుతుంటారు అప్పుడప్పుడు. వాళ్ళు మనకు ఫుల్ సపోర్ట్ అండి ఇప్పుడు కూడా.